మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశం అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీకు శుభం కలుగునగాక. అందరికీ వందనాలు. మరోసారి ఈ విధంగా ప్రభు సదులో ఉదయకాలం స్తుతించడానికి మిమ్మల్ని కలవడానికి ప్రార్థనతో ఈరోజు కార్యక్రమం ప్రారంభించడానికి అవకాశం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. మనం ఇప్పుడు మన పయనంలో సాగిపెడుతున్నప్పుడల్లా మనకు ముఖ్యమైన వాడు ఉంటే వారు కనిచూపు పరిధిలో మనం ఎదగాలని కోరుకుంటాం. మన ఇరుకుల్లోనూ ఇబ్బందుల్లోనూ సమస్యలు ఉన్నప్పుడు వారు మన మీద జారిపడి మన మీద తన చూపు నిలిపి మనకు సహాయం చేస్తారని నిరీక్షిస్తాం. అలా జరిగినప్పుడు ఒక ధైర్యం, సంతోషం, నిబ్బరం ఉంటుంది. కొన్నిసార్లు ఆ కంటి చూపు కరువు అవుతుంది. అంటే వాడు మనల్ని మంచిగా చూడరు, మన ఇబ్బందుల్లో ఆదుకోరు, సమస్యలు పరిష్కరించరు, అంతా దారుణంగానే అనిపిస్తుంది. అప్పుడు చాలా వేదన పడతాం. అయితే మనుషుల దయ నీ మీద ఉండాలని కోరుకున్నా, అధికారుల దయ నీ మీద ఉండాలని కోరుకున్నా, కొన్నిసార్లు అది అనుకూలంగానూ వ్యతిరేకంగా జరిగినప్పుడు హృదయం ఘోషిస్తూనే ఉంటుంది. కానీ నిరంతరం నీకు క్షేమం కలుగ చేసే దేవుని ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నీ కనుచూపులు నా మీద ఉంచయ్యా అని అడిగి చూడు, అది ఎంత దీవెనకరంగా ఉంటుందో. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 12వ వాక్యంలో ఇలా రాయబడింది, యెహోవా చూపులు జ్ఞానము గల వారిని కాపాడును. యెహోవా చూపులు జ్ఞానం కలిగిన వారిని కాపాడు. అంటే యెహోవా అందరి వైపు దృష్టి సారిస్తాడు, అందరినీ గమనించగలిగిన వాడు. ఆయనట మనుషుల నడతను, వైఖరి, ఆలోచన గమనించి అట్టి జ్ఞానం కలిగిన వారిని చూశాక ఆ చూపులు అతను వదలవట, విడిచిపెట్టక కాపాడుకుంటూ తీసుకుని వెళతాయి. అంటే యెహోవా కనుదృష్టి ఎవరెవరి మీద ఉంటుంది అని ఆలోచిస్తే ఎవరు జ్ఞానంగా ప్రవర్తిస్తారో వాళ్ళ మీద ఆయన చూపు ఉంటుంది. జ్ఞానంగా ప్రవర్తించడం అంటే సమయాన్ని వాడుకుంటే అతడు జ్ఞాని, పైకాన్ని జాగ్రత్తగా వాడుకుంటే జ్ఞాని, శరీరాన్ని చెరిపే పాపాన్ని, పాపభీష్టమైన జీవితాన్ని తోడు చేసుకోకుండా దూరంగా జీవిస్తే జ్ఞాని, మనల్ని కలుగు చేసిన దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ నడుస్తుంటే అతగాడు జ్ఞాని. రెండవది, మన ఆత్మీయ జీవితాన్ని, మన భక్తిని, కుటుంబాన్ని పాడు చేసే వ్యసనాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఉంటే అతడు జ్ఞాని. మాటల వలన నష్టం తెచ్చుకోకుండా నోటికి కళ్ళెం పెట్టుకుంటే అతడు మహాజ్ఞాని. ఎప్పుడైతే వాక్య వెలుగులో నీవు నడుస్తూ సాగుతూ ఉంటావో ఇవన్నీ నీకు జ్ఞానోదయం కలుగ చేస్తాయి. అప్పుడు అనిపిస్తుంది నోరు అదుపులో పెట్టుకోవాలి, ఎవరిని గురించి చెడ్డగా మాట్లాడకూడదు అంటూ జ్ఞానముగా అపవిత్రతని అంటకుండాను, శాపం ఇంటికి రాకుండాను, ఏ అనారోగ్యం నేను చోటు చేసుకోకుండాను ఓ పవిత్రమైన యథార్థమైన జీవితాన్ని జీవిస్తూ ఉంటే ఆయన నీ మీద చూపు నిలుపుతాడట. అందరినీ చూశాడు, కానీ ఇతగాని చూడగానే ఇంత జ్ఞానంగా నడుస్తున్నాడని చెప్పి కాపాడడానికి ఆ కనుదృష్టిని అతగాడి మీద ఉంచుతాడట. అంటే జీవితకాలం యెహోవా కనుదృష్టి వాని మీద ఉంటుంది. కానీ పెద్దలు చెప్పినా, వేదం చెప్పినా కొన్నిసార్లు పట్టించుకోకుండా అజ్ఞానిగా ప్రవర్తించాము అనుకోండి, అజ్ఞాని వలన కలిగే నష్టాలు మనకు తెలుసుగా. ఆ తర్వాత దేవుడి దృష్టి నా మీద లేదు అనుకోవడం వేదనేగా. కనుక సేవకుడిగా ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, మీరు జ్ఞానం కలిగి ప్రవర్తించాలంటే చదువుకుంటే వచ్చేది కాదు. పరిశుద్ధ గ్రంథం, లేఖనాలు చదివి దేవుని సాంగత్యంలో, పరిశుద్ధుల సాంగత్యంలో అనేక విషయాలు నేర్చుకుంటారు. బైబిల్ అంటుంది జ్ఞానానికి ఆధారం నేనే అని. ఆ దేవుణ్ణి వెంబడించి ఆ జ్ఞానం ప్రకారం జీవించగలిగితే నీ మీద, నీ కుటుంబం మీద, నీ పిల్లల మీద, నీ కలిగిన సమస్త మీద ఆయన కనుదృష్టి నిలిచి ఎంత దీవెనకరంగా నడుపుతాడు. నేను కోరుకునేది ఏమిటంటే దేవుని కనుదృష్టి ఉంటే సర్వస్వం ఉన్నట్టే. దేవుని కనుదృష్టి నిలిస్తే నీళ్లలో కొట్టుకుపోతున్న మోషే గొప్ప రాజబిడ్డ, రథాల మీద తిరిగి చివరికి నాయకుడే ఏరుతూ వచ్చాడుగా. దేవుని కనుదృష్టి నిలిస్తే గొర్రెల వెనక అడవిలో తిరుగుతున్న వాడు మహారాజే నిలిచాడుగా. ఒక క్షణం ఆగి ఆలకిస్తే దేవుని కనుచూపు నీ మీద ఉండేటట్టుగా నువ్వు జాగ్రత్త పడి నీ ప్రవర్తన సరిచేసుకుని వాక్యానుసారంగా జీవించగలిగితే
దేవుని కనుసూపులు నీ మీద నీ పిల్లల మీద ఉండబోతున్నాయి. మీకు క్షేమం కలుగునగాక. పరిశుద్ధులను ప్రేమమడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. చేసిన మేలు కొరకు వందనాలు. చేయబోయే కార్యాల కొరకు వందనాలు. కుటుంబాన్ని దీవించండి. కుటుంబంలోంతా జ్ఞానుడుగాను వాక్యానుసారంగా నడవడానికి కృప అనుగ్రహించండి. జీవితాన్ని పాడు చేసుకోక శాపంగా మారకున్నట్లుగా ఈ వాక్య విలువలు నడుస్తూ ఉంటే, నీ కనుదృష్టి వారి మీద నిలుస్తూ ఉంటే దినములు ఆశీర్వదకరంగా జరుగుతాయి. పిల్లల చదువుల కొరకైనా, ఉద్యోగ వ్యాపారాలైనా, ఆరోగ్యమైన, ఆహారమైన, కుటుంబానికి రక్షణ, ఇంట్లో ఐక్యతైన, పెద్దల క్షేమమైన, అలాగే పిల్లల భవిష్యత్తు అయినా, ఎదిగిన పిల్లల వివాహాలైనా, సంతానం లేకపోయినా కనికరించి వాళ్ళ జీవితంలో మేలుడు చేయమని యేసు పేరట ప్రార్థన చేసి వేడుతున్నాము తండ్రి. ఆమేన్.